సాఫ్ట్వేర్ ఇంజనీర్ జయదీప్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. యువతి ఫోన్ చేయడంతో దండపల్లెకు వెళ్ళాడు జయదీప్. యువతి ఇంటి దగ్గర తీవ్ర గాయాలతో కుప్పకూలాడు యువకుడు. బిల్డింగ్ పైనుంచి పడిపోయాడు అంటున్నారు యువతి కుటుంబ సభ్యులు. జయదీప్ను కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. తీవ్ర గాయాలతో మెరుగైన చికిత్స కోసం వేలూరు హాస్పిటల్కి తరలించారు జయదీప్ని. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ జయదీప్ మరణించాడు. వారం క్రితం జయదీప్ను ఇంటి నుంచి తీసుకువెళ్లారు వినీత్ కళ్యాణ్. పథకం ప్రకారమే జయదీప్ను తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఘటన జరిగిన రాత్రి అసలు ఏం జరిగింది అన్నది కీలకంగా మారింది. యువతి ఫోన్ కాల్ డీటెయిల్స్, మొబైల్ డేటాపై పోలీసుల ఫోకస్ ఉంది. ఇప్పుడు కేసులో కీలకమంటున్నారు. జయదీప్ పోస్ట్ మార్టం నివేదిక ఇప్పుడు కేసులో కీలకంగా మారబోతుందనేది అక్కడ వినిపిస్తున్న మాట. గంగవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. జయదీప్ మృతితో 2 గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. జయదీప్ మరణించిన ప్రదేశం అది. ప్రమాదవశాత్తు పడిపోయారని చెప్పి అటువైపు అవతల కుటుంబం అంటూ ఉంటే, కాదు కొట్టి చంపేశారని చెప్పి జయదీప్ కుటుంబం ఆరోపిస్తుంది. దీని మీద గ్రామస్తులు ఏమంటూ ఉన్నారు, బంధువులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. బట్ బిఫోర్ దట్, ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అక్కడ గ్రామస్తులు అలాగే బంధువులు ఏమంటున్నారో చూద్దాం. తీసుకెళ్ళిన ఇద్దరు వినీత్ కళ్యాణ్ వాళ్ళు తీసుకెళ్లి ఏం చేశారు తెలియదు. ఆ ఊరిలో అనుమానం వచ్చేసి ఆ అమ్మాయిల తాత లింగప్ప, బీరప్ప, వెంకటరమణ, లక్ష్మీనారాయణ, వెంకటరమణ అని 5 మంది పైన మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా వాళ్ళ 5 మంది పైన ఈ ఇద్దరు తీసుకెళ్లిన వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చాము. దానికి న్యాయం చేయాలి. ఏం జరిగింది అక్కడ, వాళ్ళు మా అబ్బాయి పడిపోయినాడా లేదా వాళ్ళు కొట్టి చేసినారా అది తెలుసుకోవాలి. సో 10 రోజుల క్రితం జయదీప్ అనే అబ్బాయి పొలంనేరు దండపల్లి గ్రూప్ రావడం జరిగింది. అక్కడ ప్రమాదవశాత్తు జయదీప్ అనుమాన స్థితిలో రక్తమడుగులో పడి ఉన్నాడు. అది ఏదర్ వాళ్ళు కొట్టి అక్కడ పడేశారా లేదా మిద్దిపై నుంచి జారిపడినాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కావున ఇవి ఏమున్నా కూడా మాకు దీంట్లో ఫ్యాక్ట్స్ పై తీసి నిజాలు వెలికి తీసి మాకు న్యాయం జరగాలి. ఇది ఒకటే కోరుకుంటున్నాము. అందుకే మేమంతా కూడా గ్రామ ప్రజలంతా ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం ఖచ్చితంగా జరిగేలాగా చూస్తామనేసి మాకు డిఎస్పీ గారు హామీ ఇచ్చారు. సో పోస్ట్ మార్టం నిమిత్తమై ఇక్కడ కూర్చున్నాము. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. న్యాయం జరిగిందని ఆశిస్తున్నాము. దండపల్లి కురపల్లికి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బంధువులు ఇంటికి వచ్చినాడు. అక్కడ నైట్ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళని అడిగితే ఒకరు మిద్దిపై నుంచి పడిందంటారు, ఒకరు పుట్టిందంటారు. ఏదైంది సక్రమంగా మనకి తెలియలేదు. అక్కడ వాళ్ళని అడిగితే అక్కడి నుంచి అక్కడ కింద పడినాడనేసి చూసి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాడు. అక్కడ ఉన్న మునిరాజా అనే అతను. ఆ మునిరాజా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాల్ ద్వారా. మేము స్పందించి మళ్ళా ఇక్కడికి వచ్చి చేరుకొని చూసి సిఎంసి హాస్పిటల్కి తీసుకున్నాము. అక్కడ ఎమర్జెన్సీ సీరియస్ అని చెప్పినారు. కోలుకునే అవకాశం 90% కనిపించలేదు. ట్రీట్మెంట్కి ఏమాత్రం స్పందించలేదు. దీని ద్వారా తెలిసిందే. దీన్ని సిఐ కానీ డిఎస్పీ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళకి కంప్లైంట్ కూడా రాయించినాము. అక్కడ విచారించి మా జయదీప్కి న్యాయం చేకూరాలని మేము ప్రభుత్వం నుంచి కానీ సిఐ ద్వారా డిఎస్పీ ద్వారా కూడా కానీ న్యాయం చేకూరుస్తారనేసి ఆశిస్తూ తెలియజేస్తున్నాం. మనం పారిపోవాలని దూకింటే ఒక గోడ నుండి 25 అడుగుల గోడ నుండి మిద్దిపై నుంచి దూకితే కనీసం 4 అడుగులు 5 అడుగులు ఆ పక్క దూకుతాడు. ఆ పక్క దూకితే బ్లడ్ ఆడనే పడతాడు. పడిన తర్వాత కాళ్ళు నడుము ఎడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఇతన్ని మిద్దిపై నుంచి వాంటెడ్గా కొట్టి తీసుకొచ్చి లాస్ట్లో గోడ పక్కన బండ్ల పక్కన పెట్టేసి విత్ ఇన్ 1/2 feet లేదు, 1/2 feet పక్కలో పైనుంచి ఏమైనా దారి పడతారా? కనీసం దారం కట్టి వదిలే కానీ ఆడే ఉండగలడా? 2 అడుగులు 3 అడుగులు ఆ పక్క పడతాడు. పడిన తావనే బ్లడ్ అంతా పడుతుంది. ఇదే స్పాట్లో విత్ డ్రైనేజీ బండ్ల పైనే ఎందుకు పడతారు? ఆ కుటుంబానికి అతను ఒకనే దిక్కు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాడిని వాంటెడ్గా వానికి తొడుకుమైన వాళ్ళు ప్లస్ ఆడ ఉన్న వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి
వాంటెడ్గా జరిగిన సంగతే కానీ ఇది వాడు ఆత్మ కాదు ఒకవేళ చేసుకోవాలి ఆత్మ ఇంట్లో వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ చేస్తారు. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరు చేయరు సార్. దయచేసి ఇది ప్రభుత్వం కానీ మన పోలీసులు పెద్దలు కానీ ఉన్న న్యాయస్తులు రక్త సంబంధికులు కానీ వాళ్ళ స్వార్థాలకు కాకుండా న్యాయం చేయమండి. ఒకవేళ వాళ్ళ అబ్బాయి మాతో చేస్తామని నీకు అమ్మ నాన్నకు తెలిసి ఉంటే 2-3 ఏళ్ళుగా కనీసం వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకి లేదా వాళ్ళ తాతగారికి వాళ్ళకంటే ఇంటిమేషన్ ఇచ్చి చేయాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ వీడు పోయినాడుగా, వీళ్ళు ముగ్గురు పోయినారు, ముగ్గురులో ఒకడు ఉండమంటే నేను వస్తానని చెప్పి పోయినారు లోపలికి పోతే ఈ సింగల్ అబ్బాయి పోయినాడు. ఈ మిగతా ఇద్దరు వానికి ఏమైనా లేదని మేము పోతామంటే అతను 3rd పర్సన్ ఆ ఊరు అతను మీరు పోతే ఏమన్నా గలాట్ అవుతుంది, వద్దు మీరు పోవద్దని ఆయనే వచ్చి 108 తెలుసుకొని తెచ్చి పల్మేరు ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేయడం అంత అవసరమే. నా వల్ల ఎత్తను కాదు, నువ్వు రా. పడిన సమయంలో అదే ఊళ్ళో వాళ్ళు చెప్పటం 10 మంది 20 మంది 30 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు 2 సార్లు నీళ్ళు ఇచ్చి తాపించి అతనే వాకబుల్ 3 సార్లు 4 సార్లు వాకబుల్ చేసి అంటే లోపల తొడుకుమైన వాళ్ళు అడిగిపోతారు. సపోజ్ తొడుకుమైన వ్యక్తులు కూడా ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని ఎందుకు వస్తుంది? నవ్వు వాళ్ళతో 13th డేట్ ఈరోజు ఆయన 3వ తేదీ నైట్ పోయిండేది. ఇప్పటి వరకు ఆ సాక్షులు కానీ ఎవరు కానీ ఎందుకు చెప్పరు? సరే వాళ్ళు ఇద్దరు రక్త సంబంధికులే, అన్నదమ్ములే. నా ఈ మాట అయిన మామ మేము తెలిసి తలకపోయినాము, మన బంధువుల దగ్గరికి వచ్చి ఈ మాట అయింది చెప్పింటే వీళ్ళు అది వేరే రకంగా ఉంటుంది. జరిగింది ప్రమాదవశాత్తు అనేసి వీళ్ళు వాంటెడ్గా బుక్ చేసి ఇలా చేసినారు. కానీ దానికి మాకు న్యాయం చేయాలని మేము కోరు. రైట్, అది అక్కడి గ్రామస్తులు అలాగే ఇటు జైటివ్ కుటుంబం ఆరోపిస్తున్న ఆ అంశాలు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ ఘటన మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఎటువంటి అనుమానాలు ఇటు జయదేవ్ కుటుంబం ఇక్కడ వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్లో ఏమైనా డిఫరెంట్ యాంగిల్స్ బయటపడుతున్నాయి, ఏమైనా కొత్త కోణమైన వెలుగులోకి వస్తుందా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటకు వచ్చాయి సురేష్? సచిన్, ఏదైతే జయదీప్ మృతి ఏదైతే ఈ నెల 3వ తారీఖున బంగారుపాలెం మండలం పుర్రపక్కలకు చెందినటువంటి జయదీప్ ఊరికి రావడం జరిగింది. బెంగళూరులో ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఊరికి వచ్చిన అతనికి ఒక అమ్మాయి నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది. ఆ అమ్మాయి పలమనేరు నియోజకవర్గం పుర్రపక్కలకు సంబంధించినటువంటి అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ప్రేయస్గా కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తను ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పడంతో ఆ జయదీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత జయదీప్ మృతి చెందినటువంటి సంఘటన అంటే అనేక కోణంలో కూడా ఏదైతే మిద్దెపై నుంచి పడిపోయాడని, బైక్ తో వేరే యాక్సిడెంట్ జరిగిందని, అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా కూడుకున్నటువంటి సమాచారాన్ని జయదీప్ సోదరులకు వాళ్ళ బంధువర్గానికి తెలియజేశారు. ఏదైతే కొంతమంది ప్రధానంగా జయదీప్ అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆ ఇంట్లో ఏమో అనేక అనుమానం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు, ఆ ఇంటి లోపల బ్లడ్ ఏదైతే మరకలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ అంశం అనేది ఒక కలకలం రేపింది, పెద్ద చర్చనీయాంశం కూడా మారింది. అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు జయదీప్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా. కేవలం ఆ అమ్మాయి ఇంటి పిలిపించి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులే మా అబ్బాయిని ఏదో చేశారన్నది ప్రధానంగా జయదీప్ సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ నెల 3వ తారీఖున జరిగింది. ఆ తర్వాత దీని మీద కేసు కూడా మేము కంప్లైంట్ అనుమానం వ్యక్తం చేసిన వారి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా కదలిక లేదన్నది ప్రధానంగా జయదీప్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉద్దేశపూర్వకంగానే పక్కా ప్రణాళికలతోనే అక్కడ పిలిపించుకొని అతని మీద దాడి చేసి మిద్ది మీద నుంచి అతన్ని తోసేసి ఉంటారన్నది ప్రధానంగా జయదీప్ సంబంధించినటువంటి వారి బంధువర్గం అంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, వాళ్ళకి తెలియజేసినటువంటి సమాచారం కావచ్చు, మాకు తెలియజేసింది ఫస్ట్ సారి అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందండి, ఇక్కడ పడిపోయినాడు అనేసి ఒకరు చెప్పారు. ఆ తర్వాత మిద్ది మీద నుంచి పడిపోయాడు, కాలు జారి పడిపోయాడు అనేసి అంటూ మరొకరు తెలియజేశారు. ఇలా అనేకమైనటువంటి భిన్నమైనటువంటి కోణంలో కూడా సమాచారం మాకు అందించారు. ఇది పూర్తిగా కూడా వారే ఏదో చేసి ఈ రకంగా పొంతన లేని సమాధానాలు మాకు చెప్పారంటూ కూడా జయదీప్ సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈ కేసు సంబంధించి కూడా ఇప్పటికే గంగవరం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అయితే కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా
ఇందులో ప్రేమ వ్యవహారం ఉందా, లేకపోతే ప్రేమకు సంబంధించిన వ్యవహారంలోనే ఇతన్ని నచ్చకుండా చేశారా, లేకపోతే ఏమిటన్న కోణంలో మాత్రం దర్యాప్తు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. జయదీప్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బంధువులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రధానంగా మా అబ్బాయిని ఎందుకు ఆ రకంగా పక్క ప్లాన్తోనే వీళ్ళు ఇలా చేశారు, ఇంట్లో గడుస్తున్నా ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదన్నది ప్రధానంగా జయదీప్ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణం ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో విషాదం నెలకొంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జయదీప్ అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనంగా మారింది. యువతి ఫోన్ చేయడంతో దండపల్లి కృప్పల్లకు వెళ్లాడు జయదీప్. యువతి ఇంటి దగ్గర తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు యువకుడు. బిల్డింగ్ పైనుంచి పడిపోయాడు అంటున్నారు యువతి కుటుంబ సభ్యులు. జయదీప్ను కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతోంది. తీవ్ర గాయాలతో మెరుగైన చికిత్స కోసం వేలూరు హాస్పిటల్కి తరలించారు జయదీప్ని. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ జయదీప్ మరణించాడు. వారం క్రితం జయదీప్ని తీసుకువెళ్లారంటూ కూడా అక్కడి గ్రామస్తులు అండ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.